శృతి సీమంత ఆ వేదమాత పాపట తీసుకున్నప్పుడు మొదట్లో పెట్టుకున్నటువంటి సింధూరం ఉన్నదే, అక్కడ కుంకం పెట్టుకోకూడదు, సింధూరం పెట్టుకుంటూ ఉంటారు. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక, ఆ వేదం వెళ్ళి అమ్మవారి పాదాల మీద ఇలా పడి నమస్కరిస్తుంది. అప్పుడు వేదమాత యొక్క పాపట ప్రారంభ స్థానమునందున్న సింధూరము పరదేవత యొక్క పాదముల మీద అలంకృతమవుతుంది. నువ్వు వెళ్ళి ఆ పాదములకు ఆ భావనతో వంగి నమస్కరిస్తే అంటుకున్న లత్తుక వేదమాత శిరస్సునందు పెట్టుకున్న సింధూరము నీ నుదుటికి అంటుకుందని గుర్తు. అంటే నువ్వు ఎంత భాగ్యవంతుడివి. అది సువాసిని పూజ అంటే. సువాసిని పూజ జీవితంలో చేయడం అంటే అదొక మహద్భాగ్యం. అంత అద్భుతం అది. పండిపోతాడు, ఒక్క సువాసిని పూజ చేత తరించిపోతాడు. కానీ అది చేయడం తెలియాలి సరిగ్గా కల్పాన్ని అన్వయం చేసి చేయడం తెలియకపోతే దాని వలన మీరు ప్రయోజనం పొందరు అన్నంత మాట అనే సాహసం నీ చేయను. అది అమ్మవారి అనుగ్రహం మీద ఉంటుంది. కానీ తెలిసి చేస్తే ఆ పారవస్యం వేరు. అబ్బా ఎప్పుడు చేస్తానని మురిసిపోతారంతే. అంత పరవశం అది. కాబట్టి అటువంటి తల్లి, ఆమె పాదముల మీద పడేటటువంటి పదార్థములన్నీ అటువంటి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు అమ్మవారి పాదములు మన పాదములులా ఏదో మట్టి వాసన ఏదో వస్తుంటాయా? రావు. అవి దివ్యాతి దివ్యములైనటువంటి పాదములు. అవి లోకోద్ధారకములైనటువంటి శ్రీచరణములు. శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ అంటారు, నఖైర్నాకస్త్రీణాం కరకమల సంకోచచిభిః తరూణాం దివ్యానాం హసత యువతే చండిచరణౌ ఫలాని స్వశ్చేప్య కిసలయకరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమహ్నాయ దదతౌ అన్నారు. నఖైర్నాకస్త్రీణాం కరకమల సంకోచశిభిః, కమలములంటే పద్మములు. ఆ దేవతా స్త్రీలు అబ్బా మా చేతులు పద్మాల్లా ఉంటాయనుకుంటారట. అమ్మవారి దగ్గరికి ఎడతారు, అమ్మవారి పాదములు ఇలా కనపడతాయి. ఇలా కనపడగానే అమ్మవారి గోళ్ళు ఎలా ఉంటాయంటేట తెల్లగా చంద్రబింబంలా ఉంటాయిట. చంద్రబింబం చూస్తే పద్మం ఏమవ్వాలి? ముడుచుకుపోవాలి. కాబట్టి ఏమవుతాయి వీళ్ళ చేతులు? పద్మాలు కాబట్టి ఇలా ముడుచుకుంటాయి. అంటే వెంటనే నమస్కారం చేస్తారు వాళ్ళు. అమ్మా నీ పాదములకు ఉన్న గోళ్ల కాంతులు కనబడితే చంద్రకాంతుల వలె ఉన్న కారణం చేత దేవతా స్త్రీల యొక్క హస్తపద్మములు ఇలా ముడుచుకుంటాయి. అంటే వెంటనే నమస్కారం చేస్తారు వాళ్ళు. దేవతా స్త్రీల చేత నమస్కరింపబడి దేవతా స్త్రీలు వంగి నిరంతరము నమస్కరిస్తారు. ఎందుకని? దేవతల పదవులు దానివల్లే ఉన్నాయి. దేవతలకి పదవులు ఎందుకున్నాయంటే దేవతా స్త్రీలు అమ్మవారి పాదములకు అలా నమస్కరిస్తారు కాబట్టి. పూజ స్త్రీకి లేదు. ఇలా కుంకుమార్చన మొదలైనవి తప్ప నిత్య పూజ, ఇంట్లో చేసే పూజ ఆడదానిది కాదు. అగ్నిహోత్ర సంరక్షణము, దీప ప్రజ్వలనము అంతవరకే. అంతగా భర్త ఇంట్లో లేకపోతే నైవేద్యం అంతవరకే. అంతేకాని నిత్య పూజ ఎవరిది అంటే ఒక్క భర్తదే. భర్తే చెయ్యాలి దాన్ని. అందుకే ధర్మపత్ని సమేతస్య అని కల్పం ఉంది, కానీ ధర్మపతి సమేతస్య అని కల్పం లేదు. అంటే మగవాడే చెయ్యాలని గుర్తు. కానీ ఆడది పరదేవత పాదముల మీద తప్పకుండా ఇంత పసుపో ఇంత కుంకుమో వేసి నమస్కారం మాత్రం చేసి తీరాలి ప్రతిరోజు. ఎందుకని? ఏ ఆడది అమ్మవారి పాదములకు ప్రతిరోజు నమస్కారం చేస్తుందో ఆ ఆడదాని భర్తకు పట్టేటటువంటి అదృష్టం ఆమె పూజయే కారణముగా ఉంటుంది.
ఆయనకి యోగం దేనివల్ల నిలబడుతుందంటే ఆమె యొక్క అర్చన వలన నిలబడుతుంది. ఆమె అర్చన అంటే ఆమె చేసే అర్చనలు రెండే ఉంటాయి. వంటంతా అయిపోయిన తర్వాత అగ్నిహోత్రంలో 2 నేతి మెతుకులు వేయడం. ఎందుకని ఆయనే మొదటి బ్రాహ్మణుడు. ఇంట్లో ప్రతిరోజు భోజనానికి వచ్చే బ్రాహ్మణుడు ఎవడంటే అగ్నిహోత్రుడే. వంట చేసి నేతి మెతుకు వెయ్యకుండా వంట దింపి వడ్డించినటువంటి ఆడది కృతఘ్నురాలు. ఆ ఇంటి వంట తినరు. వంట తినడం అంటే ధర్మపత్ని వండింది అని గుర్తేంటంటే వంట అంతా అయిపోయాక ఎంత గ్యాస్ పొయ్యి అయినా కనీసం 2 మెతుకులు నీతిలో ముంచి పడేసి తీయాలి, అప్పుడు వడ్డించాలి. లేకపోతే ఇంటి బ్రాహ్మణుడికి అన్నం లేదు, నీ భర్తకు పెట్టుకున్నావు. వచ్చిన బ్రాహ్మణుడు ఏమయ్యాడు? వంట చేసి చూసి వెళ్ళిపోయాడు. ఆ పాపం ఇబ్బంది పెడుతుంది. అసలు సనాతన ధర్మమునందు అగ్నియే, అగ్ని భట్టారక అని పేరు ఆయనకి. భట్టారక అంటే పూజనీయుడు. లలితాపరా భట్టారిక, శృంగార భట్టారక, క్రోధ భట్టారక, లలితాపరా భట్టారిక, అగ్ని భట్టారక. భట్టారక అన్నారు అంటే అర్థం ఏంటో తెలుసా? మీరు విడిచిపెట్టద్దు పూజ అని మీకు కాషన్ ఆర్డర్ వేసేసినట్టు. అది ధర్మపత్ని యొక్క లక్షణమేమి అంటే భర్త గారికి పిల్లలకి వడ్డించింది అంటే గుర్తు ఏమిటంటే ఆమె వంట చేసి ఒక 2 మెతుకులైన నీతిలో ముంచి మంట మీద వేసి నిధనం చేయాలి అగ్నిహోత్రాన్ని. ఆయనకి పెట్టకుండా భర్తకి పెట్టారనుకోండి, ఇంటికి వచ్చిన బ్రాహ్మణుడు చాలా బాధపడుతూ వెళ్ళిపోయినట్టు. ఆ ఇల్లు ఎలా వృద్ధిలోకి వస్తుంది? భర్తకి ఎలా కలిసి వస్తుంది? వంట చేయడం, అగ్ని సంరక్షణం, ఆయన నిత్యాగ్నిహోత్రీకుడై ఉండాలని శాస్త్రవాక్కు కాబట్టి. నిత్యాగ్నిహోత్రీకుడు అంటే బ్రాహ్మణుని మీరు అనుకోకండి. చాతుర్వర్ణములకు అగ్ని ఆరాధన ఉన్నది కావాలంటే వేదం చూడండి మీరు. చాతుర్వర్ణములకు ఉంది అగ్ని ఆరాధన. చేయకపోతే నేను చెయ్యట్లేదు, అది పొరపాటు అంతే తప్ప దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేయకూడదు, ఇంకా తప్పది. కాబట్టి అగ్నిని సంరక్షిస్తుంది. అటొచ్చి ఇటొచ్చి ఊక వేస్తూ ఉండాలి ఆవిడే. మూడోది, ఆమె ప్రధాన కర్తవ్యం పరదేవత పాదముల మీద పసుపు కుంకాలు వేయాలి. కొంచెం ఓ చిటికెడు పసుపు కుంకాలు వేసి నమస్కారం చేస్తుంది ఆయన పూజ అయిపోయాక. ఎందుకని? ఇది భాస్కర్ రాయల వారు లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానంలో చెప్పారు. పులోమజార్చిత అని పేరు అమ్మవారికి. పులోమజ అంటే ఇంద్రుని భార్య, పులోముని యొక్క కుమార్తె. ఆమె చేత అర్చింపబడినది. ఇంద్రుని భార్య శచీదేవి అమ్మవారి పాదాల మీద పసుపు కుంకాలేసి నమస్కరిస్తుంది. ఇంద్రుడు ఇంద్ర పదవిలో ఉంటాడు, ఆమె వేస్తుంది కాబట్టి. అది వెయ్యలేదనుకోండి భార్య, ఆమె ధర్మం ఆమె తప్పిపోయినట్టే. భర్తకి యోగం ఉన్నా ఈవిడికి భక్తి లేదు కాబట్టి అది నిలబడుతుందని నమ్మకం ఉండదు. అందుకు అది జాతకాలు చూస్తారు. మీ నడవడి చేతనే అమ్మవారి అనుగ్రహం ఎప్పుడైనా. కాబట్టి దేవతా స్త్రీలందరూ ఆవిడికి నమస్కారం చేస్తూనే ఉంటారు అలాగా. అప్పుడు ఏమవుతుంది? దేవతా వృక్షములకు ఉండేటటువంటి పూలన్నిటితోటి సంపర్కం చెందుతుంది ఆవిడ పాదం. ఆ పువ్వులన్నీ తగులుతుంటాయి, వాటికి విశేషమైన సువాసన. అవి తలలో పెట్టుకున్నారనుకోండి, ఆ పువ్వులు తీసేసిన తలకి ఆ వాసన ఉండిపోతుంది. అంత గొప్పవి ఆ పువ్వులు. అందుకే దేవతా స్త్రీలు కూడా ఎదురు చూస్తారట ఆ పువ్వు పెట్టుకునే అదృష్టం ఎప్పుడు వస్తుందో అని. కానీ ఆ పువ్వులు ఎదురు చూస్తాయిట అమ్మవారు మమ్మల్ని ఎప్పుడు పెట్టుకుంటుందో అని. ఎందుకని? ఆ పువ్వులకి సుగంధం ఉంటుంది, జుత్తుకి సుగంధం ఉండదు ఎవ్వరికి. ప్రపంచంలో కేశపాశము అంటే జుత్తు మంచి సుగంధంతో కూడుకున్నటువంటిది ఒక్క అమ్మవారికే, పరదేవతకే. ఆవిడ జుత్తుకి సహజ సుగంధం ఉంటుంది. అందుకే శంకరాచార్యుల వారు యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వల్లమధన వాటీ విటపినాం అన్నారు. అమ్మా, ఆ ఇంద్రుని యొక్క తోటలో ఉండేటటువంటి దేవవృక్షములకు పూసినటువంటి పువ్వులు ఎప్పుడెప్పుడు నువ్వు కొప్పులో పెట్టుకుంటావా అని ఎదురు చూస్తున్నాయి. ఎందుకని? అసలు నీ కొప్పు వెంట్రుకలకున్న సువాసన చూడాలని ఆ పువ్వులు తాపత్రయపడుతున్నాయి. అంటే ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, అమ్మవారి శరీరంలో ప్రతి అవయవము సుగంధభరితమే. అసలు ఒక అవయవం కాదు, అన్నీ సుగంధభరితములే. ఆమె జుత్తు సుగంధం, ఆమె తాంబూలం కర్పూరవీటికామోద సమాకర్ష దిగంతరా, దశ దిశలకు వ్యాపిస్తే
దిక్పాలకులు అని వాసన చూస్తుంటారట. ఆవిడ వేసుకున్న తాంబూల చర్వణంలోంచి వచ్చేటటువంటి వాసన. అసలు లోకంలో ఒక మర్యాద ఉంది. ఏ భర్తకైనా ప్రధాన కర్తవ్యం ఏమిటో తెలుసా? నన్ను మీరు తప్పు పట్టనంటే చెప్తాను. తను ప్రతీ నెల కందిపప్పు, బియ్యం, ఉప్పు ఎలా తీసుకొస్తాడో అలా సుగంధ ద్రవ్యాన్ని తీసుకొచ్చి భార్యకి ఇవ్వాలి. అలా ఇవ్వని వాడు భర్తే కాడు. శాస్త్రం అంతే. సుగంధ పరిమళ ద్రవ్యాన్ని తీసుకొచ్చి భార్యకి బహూకరిస్తూ ఉండాలి. ఎందుకని? అది ఆయన యొక్క కర్తవ్యం. ఆమె సంతోషంగా దాన్ని అలదుకుంటుంది. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి రచన చేశారు. శంకరాచార్యులు వారికి అంతా రచన చేసేసిన తర్వాత నేను మరి నాకు ఆ సంఖ్యలు గుర్తుండవు, ఏదో 80 శ్లోకం దాటిపోయాక అనుకుంటాను. ఆయనకి అకస్మాత్తుగా ఒక అనుమానం వచ్చింది. అరే రే, ఈ పార్వతీ పరమేశ్వరులకు పౌరోహిత్యం చేశాడు కదరా పెళ్ళికి బ్రహ్మగారు. అసలు వాళ్ళిద్దరూ దంపతులు చేసిన వాడు ఆయనేగా, బ్రహ్మగారేగా పెళ్లి చేసింది పౌరోహిత్యుడుగా. మరి అటువంటి వాడు పైగా ఉత్సవాలన్నీ బ్రహ్మోత్సవాలను ఆయనేగా చేస్తాడు. పాపం ఆయన మీద ఒక్క శ్లోకం చెప్పలేదురా నేను అనిపించింది ఆయనకి. అనిపించి ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు శంకరులు సౌందర్యలహరిలో. అందులో అన్నారు, కళంక కస్తూరి రజనికర బింబం జలమయం కళాభికర్పూరైర్మరకతమరండం నిబిడితం అతస్త్వద్ధోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం విధిర్భూయో భూయో నిబిడయతి నూనంతవ కృతే అన్నారు. పరమశివుడు తెచ్చి ఇవ్వాలి ఆ పదార్థాలు. ఆయన ధ్యానంలో ఉంటుంటాడు కాబట్టి ఎవరు పూర్తి చేయాలి? నాన్నగారు ధ్యానం చేసుకుంటున్నారు, తపస్సులో ఉన్నారు. అమ్మకి మంగళద్రవ్యాలు పట్టుకొద్దామని కొడుకు బ్రహ్మగారు బయలుదేరాడు. అమ్మ, లోకంలో పిచ్చేళ్ళు అందరూ అంటున్నారు చంద్రబింబం చంద్రబింబం అంటున్నారు. ఆకాశం వంక చూపించేది చంద్రబింబం ఏం కాదమ్మా, ఒక గాజు కుప్పే. అది నీ టాయిలెట్ బాక్స్. అందులో ఏముంటుందంటే అమ్మా, పరిమళ ద్రవ్యం ఉంటుంది. రోజ్ వాటర్ అంటే లవండర్, అది ఉంటుంది. ఆవిడ ఏం చేస్తుందంటే మామూలు స్నానం చేయదు. అందుకే సువాసిని పూజకి నియమం ఏమిటో తెలుసా? మీరు సువాసిని పూజ చెయ్యాలి అని అనుకుంటే మీరు తిన్నగా తీసుకొచ్చి కూర్చోబెట్టి పూజ చేయకూడదు. మీరు ముందు రోజే పరిమళ ద్రవ్యాలు ఇవ్వాలి. ఆవిడికి స్నానం చేయడానికి కావలసిన సున్నుపిండి, కుంకడికాయి, షీకాకాయి, పరిమళ ద్రవ్యాలు, రోజ్ వాటరు, లవండరు ఇలాంటివన్నీ ఇంటికి పట్టుకెళ్ళి బహుమానం చేస్తుంది. ఎవరు? ఎక్కడ అది జరుగుతోందో, ఎవరు చేద్దాం అనుకుంటున్నారో ఆయన పత్ని వెళ్ళాలి, వెళ్ళి ఇవ్వాలి. వెళ్ళి బహూకరిస్తారు. బహూకరిస్తే దానితో చేసి రమ్మనంటే పరదేవత ఎలా చేస్తుందో అలా చేసి వస్తుందని. కాబట్టి బ్రహ్మగారు ఇస్తాట దాన్ని ఆ కుప్పిలో పోస్తూ ఉంటాడు. అమ్మా, నువ్వు స్నానం చేయడానికి కావలసినటువంటి పరిమళ ద్రవ్యాలున్నాయే, రోజ్ వాటరు, లవండర్ నీళ్లు, ఇవన్నీ కూడా తీసుకొచ్చి బ్రహ్మగారు పోస్తూ ఉంటాడు. అప్పుడు శుక్లపక్షంలో ఏమవుతుంది? ఆ గాజు కుప్పె నిండా సామాను పెరుగుతుంది. మరి నల్ల మత్సుందిగా సీసాలో, అదేమిటి అంటే కస్తూరి. అమ్మవారు కస్తూరి పెట్టుకుంటుంది. అందుకే కాదు శ్రీశైల మల్లికార్జున సుప్రభాతంలో కస్తూరీ తిలకంచి తెందు విలసత్రోద్భాసి పాలస్థలీం కర్పూర ద్రవమిశ్ర చూర్ణ కపురామోదోల్ల సద్వీటికాం లోలాపంగ తరంగతైరితి కృపాసారైర్నతానందినీం శ్రీశైల స్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఆ ఒక్క శ్లోకంలో అమ్మవారి వైభవాన్నంతటినీ చెప్పారు. ఆవిడ మహాతల్లి కస్తూరీ తిలకంచి తెంతు విలసత్రోద్భాసి పాలస్థలీం, ప్రకాశిస్తున్నటువంటి పాలభాగమనందు కస్తూరి బొట్టు పెట్టుకుంటుంది. బ్రహ్మగారు ఆ కస్తూరి పట్టుకెళ్ళి కుప్పెలో వేశాడు. కస్తూరి నల్లగా ఉంటుంది. ఉన్న మీదట ఆ కస్తూరి లోపలికి దిగితే ఆ నల్లటి మచ్చలాగా కనపడుతోంది. దాని మీద ఆవిడ కుంకం పెట్టుకుంటుంది. అందుకని ఎర్రటి బొట్టు కింద చక్కగా ధగధగాయమానంగా కనపడుతూ ఉంటుంది. కాబట్టి అమ్మ, నల్ల మచ్చ ఉందే అది కస్తూరమ్మా. ఇంకా లోపల ఏవేవో ఉన్నట్లు కనపడుతుంటాయే, అవి బ్రహ్మగారు పరిగెత్తుకెళ్ళి మంచి పరిమళ ద్రవ్యాలు తీసుకొచ్చి పోస్తూ ఉంటాడు గాజు కుప్పెలో. శుక్లపక్షంలో పెరుగుతూ వస్తుంది. అంటే బ్రహ్మగారు పరిగెడుతున్నాడు, తీసుకొస్తున్నాడు, పోస్తున్నాడు, పరిగెడుతున్నాడు, తీసుకొస్తున్నాడు, పోస్తున్నాడు. ఆ పదార్థం పెరుగుతోంది. కుప్పె అంతా పదార్థాలతో నిండిపోయింది.
పౌర్ణమి అంటున్నారు. పౌర్ణమి కాదు, పౌర్ణమి చంద్రుడు కాదు, నీ టాయిలెట్ బాక్స్ సామాన్తో నిండిపోయింది, అందుకని కుప్పె నిండుగా ఉంది. నువ్వేం చేస్తావు? అలా ఊరుకుంటావేంటి? మర్నాడు తెల్లవారకట్ట స్నానం చేసేటప్పుడు అందులో కొన్ని పదార్థాలు తీసుకెళ్ళి ఆ నీళ్ళల్లో పోస్తారు, నీ చిలికెత్తెలు. స్నానం చేస్తావు, వస్తావు, మళ్ళీ కొంచెం కస్తూరి పెట్టుకుంటావు, తగ్గిపోతుంది. అందుకని కృష్ణపక్షంలో కుప్పె తరిగిపోతున్నట్టు కనపడుతుంది. బ్రహ్మగారు ఏం చేస్తాడు? అమావాస్య వచ్చేటప్పటికి అమ్మో అమ్మ స్నానం చేయడానికి పెట్టుకోవడానికి పదార్థాలు తరిగిపోయి మళ్ళీ పరిగెత్తి మళ్ళీ పోస్తూ ఉంటాడు, మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. అమ్మవారు అటువంటి పరిమళ ద్రవ్యాలతో స్నానం చేస్తుంది. అంత పరిమళంతో కూడిన కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా, అటువంటి కర్పూర తాంబూలాన్ని చర్వణం చేస్తుంది ఆవిడ. అందులో ఆవిడ వేసుకునే తాంబూలం అంటే ఎలా ఉంటుంది? ఆవిడ వేసుకునే తాంబూలంలో ఒక గమ్మత్తు ఉంటుంది. అందులో ముక్తా చూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. సముద్ర గర్భంలో కానీ, వెదురు బొంగులో కానీ, ఏనుగు కుంభస్థలంలో కానీ దొరికినటువంటి మంచి ముత్యాన్ని కాల్చి గుండ చెయ్యాలి. అది ఇంత పిసరు ఎక్కువ వేశారనుకోండి, ఓసారి మేము ఆ ప్రయోగం చేశాము. ఇంత పిసరు ఎక్కువ వేస్తే నోరు బొబ్బలు తేలిపోతుంది. అంత తక్కువ వేయాలి. అంత తక్కువ వేసి ఆ తాంబూలం సువాసినికి ఇవ్వాలి. ఆ సువాసిని ఆ తాంబూల చర్వణం చెయ్యాలి. ఆ తాంబూలం నవ్వులుతూ వెళ్ళాలి సభలో. అమ్మవారి దర్శనానికి వచ్చినప్పుడు తాంబూల చర్వణం చేస్తూ వెళ్ళాలి. దేవీ నవరాత్రుల్లో మా కాకినాడ పట్టణంలో దాదాపు 450 మంది సువాసినులు తాంబూల చర్వణం చేసిన ఎర్రటి నోళ్లతో వెడతారు అమ్మవారి ముందు నుంచి. అది అమ్మవారి పూజ అంటే. సువాసిని ద్వారానే ఆవిడ ప్రసన్నురాలవుతుంది. కాబట్టి అమ్మా, ఇప్పుడు నీ తల సహజమైనటువంటి సుగంధం అదే కదండి నక్కీరోపాఖ్యానం. ఓ బ్రాహ్మణుడు కరువు వచ్చి శివాలయం విడిచిపెట్టి వెళ్ళిపోతానన్నాడు. అంటే శివుడు అన్నాడు, ఎందుకురా వెళ్ళిపోతావు, నేను పద్యం రాసిస్తాను, పట్టుకెళ్ళి చదువు, రాజుగారి దగ్గర నీకు బహుమానం ఇస్తాడు, ఉండరా నా దగ్గర అర్చన చేస్తూ, నువ్వు కూడా వెళ్ళిపోతే ఎలాగరా అన్నాడు. రాసి అన్నాడు. పాపం అతనికేం రాదు, నాకేం రాదు సుమా, తప్పు ఒప్పు పట్టుకుంటే కష్టం, సరిగా రాసి అన్నాడు. అలాగే అని రాసి ఇచ్చాడు. ఆయన వెళ్ళి చదివాడు రాజుగారి దగ్గర. సింధుర రాజగమనాథమ్మిల్ల బంధంబు సహజ సుగంధంబు అని చదివాడు. సింధుర రాజగమన అంటే ఏనుగు నడక ఎలా ఉంటుందో అమ్మవారి నడక అలా ఉంటుంది. అసలు అమ్మవారి నడక అంటే దాని అద్భుతం అలా ఉంటుంది. ఒక భద్రగజం నడిస్తే ఎలా ఉంటుందో అమ్మవారు నడిస్తే అలా ఉంటుంది. కుంజర గమనే అంటారు మహానుభావుడు ఆ కీర్తనలో దీక్షితుల వారు. అది ఇదిగో ఆఖరి 2 రోజుల్లో వస్తోంది వీణ అన్న అమ్మాయి. ఆ అమ్మాయి ఆ కీర్తనకి నడుస్తుంది, కామాక్షి పరదేవత నడిచినట్టే నడుస్తుంది కుంజరగమనే అన్నప్పుడు. నేను ఒకసారి ఆ అమ్మాయి నృత్యం చూస్తున్నాను హైదరాబాద్లో. అకస్మాత్తుగా కీర్తనకి చేస్తే నేను లేచి వెళ్ళి ఆ అమ్మాయి కాళ్ళ మీద పడిపోవాలనిపించింది నాకు. నిజంగా అలా చేస్తుంది కామాక్షి, ఇంకా అలా నడుస్తుంది ఆ అమ్మాయి. కాబట్టి ఏనుగు నడిచినట్టు నడుస్తుంది. సింధుర రాజగమన ధమ్మిల్ల బంధంబు, ధమ్మిల్ల బంధంబు అంటే కొప్పు, సహజ సుగంధంబు, దానికి సహజంగా సువాసన ఉందని రాశాడు శివుడు. ఈ పిచ్చి బ్రాహ్మడు ఈ అర్చకుడు పట్టుకెళ్ళి చదివాడు. పూజారి అనకూడదు, తప్పది. పూజారి అంటే పూజకి అర్రి అంటే శత్రువు, పూజకి శత్రువు పూజారి అనేది వికృతి. సరిగ్గా చేయడు కాబట్టి పూజారి అంటారు. సరిగ్గా చేయని వాడిని పూజారి అనాలి కానీ పాపం కష్టపడి చేసేవాడిని కూడా పూజారి గారు అనకూడదు. అంటే ఏమీ చేయనివాడు గుళ్ళో నించున్నాడని అర్థం. పూజారి గాడు అర్చకుడు. అర్చకులు ఉన్నారా అని అడగాలి. కాబట్టి అర్చకుడి శివస్వరూపం. ఆయన అలా తక్కువ చేసి నింద చేసి మాట్లాడకూడదు. కాబట్టి ధమ్మిల్ల బంధంబు సహజ సుగంధంబు అని శివుడు రాసి ఇచ్చాడు. అది పట్టుకుని ఈ అర్చకుడు రాజుగారి కొలువుకి వెళ్ళాడు, చదివాడు. నక్కీరుడని ఒక కవి, ఆయన అన్నాడు, తప్పిది చెప్పరాదు కవితా సమయంబున నొప్పు కాదు. ఏమిట్రా ఈ కవిత్వం, అర్థం ఉందా? సహజ సుగంధం ఉందా? నువ్వు చూసావా పార్వతీదేవి కేశపాశానికి వాసన? తప్పు, ఇలాంటివి రాయకూడదన్నాడు. అయ్యి బాబాయ్ నాకు తెలియదండి, శివుడు రాసిచ్చాడు, నన్ను క్షమించండి అని వెర్రిమొహం వేసుకుని గుడికి వచ్చేసాడు. శివుడు అన్నాడు, ఎరా అలా ఉన్నావు అన్నాడు. ఎలా ఉన్నావు ఏమిటి, చెప్పానా నాకు రాదు సరిగ్గా రాయమని? అదిగో ఆ పద్యం రాశావు, వెళ్ళి చదివా. నత్తీరుడు తప్పు పట్టాడు. ఇది కవితా సమయమా అని అడిగాడు నన్ను. అంటే సరిగ్గా ఉందా కవిత్వం, అసలు దీనికి సరి అయినటువంటి ఔచిత్యం ఉందా అన్నాడు. నాకు జవాబు చెప్పలేకపోయాను, వచ్చేసాను అన్నాడు. వాడెవడరా అడగడానికి, నేను ఎడతాని అని బ్రాహ్మణ వేషంలో అదే పద్యం పట్టుకుని వెళ్ళాడు. ఏవిరా, నేనే పద్యం రాసిచ్చాను, ఎవడు తప్పు పట్టేట్టన్నాడు నత్తీరుణ్ణి. ఆయన అన్నాడు, నేనే తప్పట్టాను. గగన ప్రసూనవాదము ఇలనం చెల్లదో,
ఎడా ఆకాశంలో పువ్వు ఉందంటే ఎవడు నమ్ముతాడు? పార్వతీదేవి కొప్పుకి సువాసన ఉందా? మేము చూసి వచ్చామా? లోకంలో, ఈ భూలోకంలో ఎవరి కొప్పుకి సువాసన ఉండదు. ఏదో రాసుకుంటే ఏమో నేను చెప్పలేను. కాబట్టి మేము ఒప్పుకోమన్నాడు ఆయన. అంటే పరమేశ్వరుడి కోపం వచ్చి ఆయన నిటల నేత్రము చూపాను, మూడవ కన్ను చూపించాడు, నేను శివుణ్ణి రా అని. ఆ నక్కీరుడు అప్పటికైనా భక్తితో తప్పేనండి మహానుభావ, మీరు పరమేశ్వరుడు, మీరు వ్రాసిన దానికి అభ్యంతరం ఏమిటని అనాలా? ఒక్కొక్కడి అహంకారం అలా ఉంటుంది. తల చుట్టుమార కన్నులు కలిగిన పద్యంబు తప్పు కాదనతరమే అన్నాడు. మూడో కన్ను కాదు, నీ తల చుట్టూ కళ్ళు చూపించినా పద్యం తప్పు అన్నాడు. పరమేశ్వరుడికి కోపం వచ్చి కుష్ఠవ్యాధిగ్రస్తుడు అవుతా ఉన్నాడు. కుష్ఠవ్యాధి ప్రారంభమైంది. అప్పుడు ఏడిచాడు. లేనిపోని అహంకారం చూపించాను మహాప్రభో. పార్వతీదేవి యొక్క కొప్పునకు సహజమైన సువాసన ఉంటుంది, అది మీకు తెలుసు, నాకేం తెలుసు? ఒప్పుకోవాలా? ఒప్పుకోకుండా అహంకారానికి పోయాను. నాకు ఎలా పోతుంది ఈ కుష్ఠవ్యాధి అని అడిగాడు. కైలాస పర్వత శిఖర దర్శనం చేయిపోతుంది అన్నాడు. అని శివుడు అంతర్ధానమయ్యాడు. ఈయన కాళ్ళు చేతులు ఈడుచుకుంటూ బయలుదేరాడు. కైలాస శిఖరం చూస్తానని. ఈలోగా వేళ్ళు ఊడిపోయి, చేతులు ఊడిపోయి, అన్నీ ఊడిపోతున్నాయి. ఓ చెట్టు కింద కూర్చున్నాడు. పెద్ద అల్లరైంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చారు. వస్తే ఏమిట్రా ఎందుకు ఇలా పోతున్నావు, ఎవరు నువ్వు అని అడిగారు. మీ నాన్నగారు చెప్పించారండి కుష్ఠవ్యాధి వస్తుందని. కుష్ఠవ్యాధి వచ్చింది, మీ అమ్మగారి కొప్పుకి సహజ సుగంధం ఉందంటే కాదన్నాను, అందుకని ఇదిగో కైలాస శిఖరానికి బయలుదేరానన్నాడు. సుబ్రహ్మణ్యుడు అన్నాడు, ఇంత మతి లేనివాడి ఏమిట్రా, మా తండ్రి అసుతోషుడు, ఆయనకి కోపం వచ్చినట్టు నటిస్తాడు, ఆయనకి కోపం ఉండదు. కైలాస శిఖర దర్శనం చేయమంటే అర్థం ఏమిటో తెలుసా? నువ్వు శ్రీకాళహస్తి నగరంలో కదా ఉన్నావు. శ్రీకాళహస్తి దేవాలయం యొక్క ప్రాకారాన్ని చూస్తే అదే కైలాసం, దక్షిణ కైలాసం. నువ్వు ఆ దేవాలయ శిఖరం చూడరా అంటే మానేసి ఇవంతా యాత్ర బయలుదేరావు ఎందుకురా అన్నాడు. అయ్య బాబోయ్ నాకు ఇది తెలియదండి, మళ్ళీ వెనక్కి ఎక్కడికి వెళ్ళను అన్నాడు. నేను తీసుకెళ్తానని ఆయన యోగ మార్గంలో శ్రీకాళహస్తి దేవాలయం దగ్గర దింపేశారు. అప్పుడు ఒక్కసారి ఇలా చూశాడు ఆలయ ప్రాకారం వంక, అంతే, కుష్ఠవ్యాధి పోయింది. శ్రీకాళహస్తి క్షేత్రం అంటే అంత గొప్పది. కాబట్టి ఆ తల్లి యొక్క కేశపాశము సుగంధభరితము, ఆమె శరీరము సుగంధభరితము. సుగంధిం పుష్టివర్ధనం అని పరమశివుడి శరీరం అంతే, పరమ సుగంధభరితము. ఆమె శరీరము సుగంధభరితము. ఆమె కొప్పులో పెట్టుకునేటటువంటి పువ్వులు అంత పెద్ద పెద్ద పువ్వుల యొక్క మాల పెట్టుకుంటుంది ఆ తల్లి. చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అంటే ఎంతంత పెద్ద పెద్ద పువ్వులవి. అంతంత పెద్ద పెద్ద పువ్వులతో తయారు చేయబడినటువంటి మాలలు తురుముకోవడానికి వీలైనంత పెద్ద కబరీబంధం ఆవిడిది. కాబట్టి ఆ తల్లి ఒళ్ళంతా సుగంధమే, ఆవిడ ఒళ్ళంతా సువాసమే. అటువంటి తల్లి కాబట్టి మొదటి పాదంలో మూకశంకరులు అన్నారు, ప్రసూనై సంపర్కాదమరతరుణీ కుంతలభవై. అమ్మా, దేవకాంతలు తమ కొప్పులలో పెట్టుకున్నటువంటి దేవతావృక్షముల యొక్క పూలతో కలిపి నీ పాదములకు నమస్కరిస్తారు కనుక నీ పాదములన్నీ కూడా ఎప్పుడూ సువాసనతో నిండిపోయి ఉంటాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.